హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వ్లాగ్ వచ్చేసి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అనమాట. మా పాపది ఏం దొడ్డు చేసిన అమ్మకే తెలుసా అని నాకు తెలియదా ఏమి? అవునా, అందుకే నేను వంట చేయను మమ్మీ. చికెన్ ఒకటి నేను చేయాలా? మిగతా అన్ని అమ్మ చేస్తుందా? సరే. ఇందాక క్లిప్ వచ్చేసి లాస్ట్ నైట్ అనమాట. తనకి చాలా ఫీవరిష్గా ఉంటే నెక్స్ట్ డేనే యాన్యువల్ డే. ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎలా ఏంటి అనేది చాలా భయం వేస్తుంది అనమాట. ఫస్ట్ డ్యాన్స్ కదా, కొంచెం మాకు ఎక్సైట్మెంట్ ఉండే, తనకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది నేను డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నా అని. చూడాలి ఎంతవరకు అవుతుంది అని అనుకున్నాము. కాకపోతే యాక్టివ్ అయ్యింది నెక్స్ట్ డే. ఇప్పుడైతే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుంది. చూద్దాం ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో. కొంచెం యాక్టివ్ అయితే చాలు అందరినీ ఇట్లా ఆట పట్టిస్తుంటుంది. ఇంకా మనం నవ్వుతూ ఉంటే ఇంకెక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. బెలూన్ ఊపిమని అడుగుతుంది వాళ్ళ నాన్నమ్మని. స్కూల్ యాన్యువల్ డే ఆ రోజు 4:30 వరకు స్కూల్లో రిపోర్టింగ్ ఇవ్వాలి అంటే మేము 5:30కి రిపోర్టింగ్ ఇచ్చాము. ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము స్కూల్కి 5:30కి. మేము ఇక్కడ స్కూల్ రీచ్ అయ్యేసరికి మన ఫ్రెండ్స్ అందరూ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయారనమాట. చాలా లేట్ అయిపోయింది స్కూల్కి వెళ్ళేసరికి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ మనస్విని వాళ్ళది అనమాట. ఒక వెల్కమ్ సాంగ్తోని స్టార్ట్ చేశారనమాట ప్రోగ్రామ్ని. దాని తర్వాత మను వాళ్ళ డాన్సే. ఎక్కడుందా అని వెతికితే కరెక్ట్ మధ్యలో ఉందన్నమాట మను. ఎవరికి కనిపించకుండా మధ్యలో ఉంది. కాకపోతే వీడియో అంతలో ఒక 2 to 3 times కనిపిస్తుంది. అది కూడా క్లియర్గా చూస్తే, లేకపోతే అస్సలు కనిపించదు. చాలా ఎక్సైట్మెంట్తో పోతే అసలు మనమే కనిపించదు అనమాట డాన్స్లో. వాళ్ళ నాన్నమ్మ అయితే చాలా ఫీల్ అయిపోయింది, ఎక్కడుంది అని కనిపించలేదు అని. అసలు మేము వెళ్ళేసరికి మాకు సీట్స్ కూడా దొరకలేవన్నమాట. చాలా డిసప్పాయింట్ అయ్యాము. కొంచెం సేపు అయ్యాక అప్పుడు దొరికాయన్నమాట సీట్స్. అమ్మయ్య అనుకొని అప్పుడు కూర్చున్నామన్నమాట. చూడండి ఇప్పుడు కనిపిస్తుంది మను మధ్యలో. మనం ఒక్క పాపతోనే హ్యాండిల్ కాలేము, అలాంటిది ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళకి డ్యాన్స్ నేర్పించి ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయించిన టీచర్స్ అందరూ గ్రేట్ అసలు.
ఒక డాన్స్ అయిపోగానే వేరే డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి మధ్యలో పిల్లలు వచ్చి మాట్లాడతారనమాట. అట్లా నేను ప్రతిసారి అనుకున్నాను మా మన ఎప్పుడు అట్లా మాట్లాడుతుంది స్టేజ్ మీద అని. Today is the most memorable day of our life. Adya, have you heard about the government dance? No, Sriram. Let's get stuck into a world of fun moment, exciting music, and the thrill of dance. So let's watch. ఫస్ట్ థింగ్ ఏం మాట్లాడారో పక్కన పెడితే పిల్లలకి ఆ స్టేజ్ ఫియర్ అనేది ఉండొద్దు. అప్పుడు ఏం మాట్లాడినా కానీ కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేది PP2 అన్నమాట. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయాక మా మను మా దగ్గరికి వచ్చేసింది. చూడండి. తర్వాత వాళ్ళ అన్నయ్య చీఫ్ గెస్ట్ వచ్చేసి ల్యాంటర్ని లైట్ చేశారనమాట. పిల్లలందరూ చాలా ఎక్సైట్మెంట్లో ఉండే ల్యాంటర్ని చూసి. దీని తర్వాత వచ్చేసి ఒక క్లాసికల్ డాన్స్. ఓన్లీ ఇట్లా సెలబ్రేషన్స్ టైంలోనే కాకుండా మన వాళ్ళ స్కూల్లో అన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ఇట్లా క్లాసికల్ డాన్స్, మ్యూజిక్, ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి యాక్టివిటీస్ చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడికి పోయినా మా మనస్వినివి కొంట జాతరలు మాత్రం తప్పవు మాకు. ఇక్కడ మను సీనియర్స్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే తను స్టేజ్ కింద ఇక్కడ డాన్స్ చేస్తుంది మా దగ్గర. ఇక్కడ ఇవన్నీ స్టాల్స్ అన్నమాట. అక్కడికి వెళ్ళి తిందామని చూస్తే ఈ క్రౌడ్ని చూసేసరికి భయం వేసి తినలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మను వ్లాగ్స్.